హెయిర్ లాస్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్సర్న్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి బిగ్గెస్ట్ కన్సర్న్. కొంతవరకు హెయిర్ ఫాల్ అవ్వడం వెరీ నార్మల్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీడే ఒక 100 స్ట్రాండ్స్ వరకు పడిపోవడం నార్మలే. చాలామందికి హెయిర్ ఫాల్కి హెయిర్ లాస్కి ఉన్న తేడా తెలియక చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ద యాక్ట్ ఆఫ్ మసాజింగ్, సో దాంతో హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ ఫ్లో స్టిమ్యులేట్ అవుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇట్ ఈస్ నాట్ ద ఆయిల్. హెయిర్ ఫాల్ అవ్వడానికి కామన్గా అందరికీ ఉండే ఆ వన్ పర్టికులర్ రీజన్. సో మోస్ట్ కామన్ బిలీవ్ చేస్తారో కాదో కానీ జెనెటిక్సే మోస్ట్ కామన్ రీజన్. సో నేచర్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే నేచర్లో అంటే అవుటర్ ఎన్వైరన్మెంట్ ఒకటి నంబర్ 1 రీజన్ హార్డ్ వాటర్. సో హార్డ్ వాటర్ వల్ల కూడా హెయిర్ లాస్ చాలా ఎక్కువ అవుతుంది. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది, అందుకే పెట్టుకోవట్లేదు అని చెప్పి అంటారు. నిజం కాదండి, అది యాక్చువల్లీ ప్రాపర్లీ యూజ్ చేసి క్లీన్లీ మెయింటైన్డ్ హెల్మెట్ యూజ్ చేస్తే దానివల్ల హెయిర్ ఫాల్ మీద ఏ ఎఫెక్ట్ అవ్వదు. ఇవాళ రేపు తెలుగు యువతకు ఉన్న మెయిన్ కన్సర్న్ ఏంటో తెలుసా? ఒకటి ఫినాన్షియల్ ప్రాబ్లం లేదా హెయిర్ లాస్. సరే, సమ్హౌ ఫినాన్షియల్ ప్రాబ్లం అంటే ఎలాగోలాగా మనం ఓవర్కమ్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ హెయిర్ లాస్? ఏ షాంపూ వాడాలి, ఏ కండిషనర్ వాడాలి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటి గురించి మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు గుణ. ఈజ్ CEO అండ్ co-founder ఆఫ్ క్యూర్ యాప్. సో ఈ పాడ్కాస్ట్ మీరు ఎండ్ వరకు చూస్తే మీ హెయిర్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలో మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. హాయ్ గుణ గారు. థ్యాంక్ యూ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చెప్పినట్టు హెయిర్ లాస్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్సర్న్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి బిగ్గెస్ట్ కన్సర్న్. అండ్ చాలామందికి హెయిర్ ఫాల్కి హెయిర్ లాస్కి ఉన్న తేడా తెలియక చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ డిఫరెన్స్ని? సో హెయిర్ ఫాల్ అనేది ఒక న్యాచురల్ సైకిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అసలు ఫాల్ అవ్వకుండానే ఉండదు అనే ప్రసక్తే లేదు. హెయిర్ కొన్ని స్టేజెస్లో, హెయిర్ ఫాలికల్ కొన్ని స్టేజెస్లో ఉంటుంది. యానజన్, క్యాటజన్, టీలోజన్ అలా. సో ఏ ఫాలికల్లో అయినా హెయిర్ వచ్చి కొన్ని ఏళ్ల వరకు అది గ్రో అవుతుంది, తర్వాత అది షెడ్ అయిపోయి తర్వాత పడిపోతుంది. సో కొంతవరకు హెయిర్ ఫాల్ అవ్వడం వెరీ నార్మల్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీడే ఒక 100 స్ట్రాండ్స్ వరకు పడిపోవడం నార్మలే. అది దాని గురించి వరి అవ్వాల్సింది కూడా ఇష్యూ కాదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ చాలా ఎక్కువ అవడం వల్ల. చాలా కారణాలు ఉంటాయి హెయిర్ లాస్కి. సో ఎప్పుడైతే అది ఒక ప్యాటర్న్లో ఫామ్ అవుతుందో, వేరొక ప్యాటర్న్లో హెయిర్ లాస్ అయిపోతుంది, లేకపోతే డిఫ్యూజ్ షెడింగ్ అంటారు, మల్టిపుల్ ఏరియాస్ నుంచి మోర్ దాన్ 200 స్ట్రాండ్స్ కంటిన్యూస్గా త్రూ అవుట్ ద డే పడిపోతున్నాయో, అప్పుడు అది హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ లాస్కి అవుతుంది. సో అది బేసికలీ ఒక యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఒక రకమైన ట్రీట్మెంట్ అయినా ఏదో ఒక యాక్షన్ తీసుకుని దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాల్సి వస్తుంది. సో హెయిర్ లాస్ అనేది ఒక మెడికల్ టర్మ్స్లో అలోపేషియా అంటాము. ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అండర్ కంట్రోల్. హెయిర్ ఫాల్ అనేది ఇట్ ఈస్ అ నార్మల్ సైకిల్. ఇది హెయిర్ లాస్కి ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే సివియారిటీ ఎక్కువైంది. అండ్ మనము అది హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ లాస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మనకు ఎర్లీ సైన్స్ ఏమైనా కనిపిస్తాయా? ఎస్, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ రైట్ నౌ అంటే నేను డాక్టర్ని అప్రోచ్ అవ్వడము, డెర్మాట్ని అప్రోచ్ అవ్వడము. సో ఎర్లీ సైన్స్ ఏమైనా కనిపిస్తాయా? 2 రకాల హెయిర్ లాస్ ఉంటుంది. సో అంటే చాలా రకాల హెయిర్ ఫాల్ లాస్ ఉంటుంది, కానీ 2 రకాలవి చాలా కామను. ఆండ్రోజెనిక్ అలోపేషియా, టీలోజన్ ఎఫ్లూవియం అని 2 కామన్ ఉంటాయి. ఒక దాంట్లో మీకు గ్రాడ్యువల్గా కనిపిస్తుంది, డెఫినెట్గా కనిపిస్తుంది. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. అది మీరు ఓవర్ టైం మీరు కంటిన్యూస్గా చూస్తారు. మిర్రర్లో చూసుకుని కూడా మీరు ఒక ప్యాటర్న్లో హెయిర్ లాస్ అవ్వడము అది ఉంటుంది. సో అది డెఫినెట్గా కనిపిస్తుంది. కానీ టీలోజన్ ఎఫ్లూవియం అనేది అది మల్టిపుల్ ప్లేసెస్ నుంచి పడుతుంది, చాలా సడన్గా స్టార్ట్ అవుతుంది. అది మీకు అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాకే తెలుస్తుంది. అది ముందు నుంచి తెలియడం చాలా కష్టం. ఆ ప్రాబ్లం మనం ఇంకా డీటెయిల్గా కూడా డిస్కస్ చేయొచ్చు. కానీ టీలోజన్ ఎఫ్లూవియం మీకు ఇమీడియట్గా మిర్రర్లో చూసి ప్రిడిక్ట్ చేయలేరు ఇలా అవ్వబోతోంది. అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ జరిగేటప్పుడు లైక్ యూ సెడ్ దెర్ విల్ బి మెనీ రీజన్స్. కొంతమంది కార్టిసాల్కి సంబంధించి ఆర్ జెనెటిక్స్కి సంబంధించి అంటారు. సో వాట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి కామన్గా అందరికీ ఉండే ఆ వన్ పర్టికులర్ రీజన్? సో మోస్ట్ కామన్ బిలీవ్ చేస్తారో కాదో కానీ జెనెటిక్సే మోస్ట్ కామన్ రీజన్. ఓకే. కానీ ఈ మధ్య ఏమైందంటే కొన్ని వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, డయట్ వల్ల, స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, గట్ హెల్త్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల, ఈ అన్ని కారణాల వల్ల ఇప్పుడు 40లో అవ్వాల్సిన హెయిర్ ఫాల్ 25లోనే అయిపోతుంది. సో జెనెటికల్లీ ఏ హెయిర్ లాస్ అయితే 45లో అవ్వాల్సిందో 45లో అది ఇప్పుడు 2025లోనే అయిపోతుంది. సో ఆ ఇష్యూ వల్ల కాంపౌండ్ అయింది. జెనెటిక్లీ అవ్వాల్సిన ప్రాబ్లం వేరే ఫ్యాక్టర్స్ వల్ల ఇంకా తొందరగా అవుతుంది. సో నంబర్ 1 కారణం అదే. అండ్ మీరు మెన్షన్ చేసినట్టు ఇందాక స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు, ఆర్ డైట్ కావచ్చు, గట్ కావచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు హెయిర్ ఫాల్
హెయిర్ లాస్ అవుతుందని తెలిసింది, అంటే హెయిర్ ఫాల్ నుంచి అది హెయిర్ లాస్కి వెళ్తుంది. సో ఇఫ్ వీ కుడ్ కంట్రోల్, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్, డైట్, ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఇస్ దేర్ ఛాన్స్, అంటే దాన్ని రిపేర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? అంటే అది టైప్ ఆఫ్ ద హెయిర్ లాస్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆండ్రోజెనిక్ అలోపేషియా అనేది దాన్ని మేము ప్రోగ్రెసివ్ కండిషన్ అంటాము. ప్రోగ్రెసివ్ కండిషన్ అంటే మీరు ఏం చేసినా అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. దాన్ని స్లో చేయొచ్చు, మీరు చాలా వరకు స్లో చేయొచ్చు, కానీ పూర్తిగా ఆపలేరు. ఈవెన్చువలీ ఒక జెనెటిక్ రీజన్ వల్ల హెయిర్ లాస్ అవ్వాలి అంటే అది అట్ సమ్ స్టేజ్ ఒక ఏజ్కి 45లోనో 50లోనో ఎప్పుడో అప్పుడు యూ విల్ సీ ఇట్. ఈ వేరే టీలోజన్ ఎఫ్లూవియం ఏదైతే ఉందో అది డెఫినెట్గా కంట్రోల్లోకి తీయచ్చు, అది రివర్స్ కూడా చేయొచ్చు. అది ఒక టెంపరీ కండిషన్. అది మెయిన్గా స్ట్రెస్ వల్ల అయ్యే హెయిర్ లాస్ టీలోజన్ ఎఫ్లూవియమే ఉంటుంది. అది సడన్ డిఫ్యూజ్ షెడింగు అవన్నీ అవుతాయి. టిపికలీ ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ మీరు స్ట్రెస్, ఒక పీరియడ్ ఆఫ్ స్ట్రెస్లో అవుతారు. చాలామంది మేము చూస్తాము, లెట్సే ఏదో ఫైనాన్షియల్లో లేకపోతే జాబ్ స్ట్రెస్, దేనివల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైం చాలా ఎక్సెసివ్ స్ట్రెస్ ఉండడం వల్ల, లేకపోతే చాలా క్రాష్ డైటింగ్ చేసి ఆ బాడీ మీద చాలా మెంటల్ స్ట్రెస్ కాదు కానీ ఫిజికల్ స్ట్రెస్ చాలా పడినప్పుడు, లేదా చాలా పెద్ద సర్జరీ అయినప్పుడు, లేదా లేడీస్లో డెలివరీ తర్వాత, సో అట్లాంటి సిచ్యువేషన్లో టీలోజన్ ఫేజ్ బేసికలీ ఎక్స్టెండ్ అయిపోతుంది. అండ్ మీరు దీనికి సంబంధించిన హెయిర్ ఫాల్ ఆ టైంలో చూడరు. ఒక 2 months తర్వాత మీరు ర్యాపిడ్ హెయిర్ లాస్ చూస్తారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ షెడ్ అయ్యే హెయిర్ యాక్చువల్లీ అప్పుడే ఫాలికల్ నుంచి డిటాచ్ అయిపోయింది ఆల్మోస్ట్ 2 months బ్యాక్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకున్న తర్వాత, మోస్ట్లీ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందని ఒక వ్యక్తికి తెలిస్తే ద ఫస్ట్ థింగ్ హిల్ డూ ఇస్ హిల్ ట్రై టు సెలెక్ట్ ప్రోడక్ట్స్. షాంపూ కొనడానికి ట్రై చేస్తారు ఆర్ సమ్ ప్రోడక్ట్స్. సో నాట్ టేకింగ్ నేమ్స్ అని కాకుండా లైక్ యాడ్స్లో మనం చూస్తే డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, మీ హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఈవెన్ వి సా యాడ్స్ ఇట్ లైక్ హెయిర్తో ట్రక్స్ని పుల్ చేసే యాడ్స్ ఆల్సో వి సీన్. అంటే నిజంగానైనా ప్రోడక్ట్స్ వల్ల హెయిర్ గ్రోత్కి సంబంధించి అంత చేంజ్ వస్తుందా? హెయిర్లో చాలా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా వరకు ఈ హెయిర్ ప్రొడక్ట్స్ ఏవైతే హెయిర్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడతాయో, హెయిర్ బ్రేకేజ్ గురించి మాట్లాడతాయో, అవి హెయిర్ ఫాల్ సంబంధించింది కాదు. ఆ హెయిర్ షాఫ్ట్ స్ట్రెంగ్తన్ చేయడానికి, హెయిర్ షాఫ్ట్ బ్రేకేజ్ అవ్వకుండా ఉండడానికి, స్ప్లిట్ ఎండ్స్ రావకుండా ఉండడానికి, లేకపోతే హెయిర్ స్ట్రెంగ్త్, హెయిర్ బాండ్ని ప్రమోట్ చేయడానికి వాటి వల్ల ఉంటాయి. కానీ మీరు హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ విషయంలో అయితే షాంపూతో ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. మీరు హెయిర్ లాస్ని ప్రివెంట్ చేయలేరు, దాన్ని స్లో చేయలేరు, దాన్ని స్టాప్ చేయలేరు. షాంపూ టాపికల్ రిన్సింగ్ అది హెయిర్ షాఫ్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, కానీ ఫాలికల్ మీద ఏ రకమైన బెనిఫిట్ ఇయ్యదు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు అన్నట్టు షాఫ్ట్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది, దాన్ని టెక్స్చర్ కోసం కావచ్చు, షైన్ కోసం కావచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ షాఫ్ట్ అనేది స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా ఏదైతే మన హెయిర్ హెల్త్ ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుందా? సో బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే హెయిర్ లాస్ టాపిక్లో లార్జ్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎ హెయిర్ ప్రాబ్లమ్, అది హెయిర్ ఫాలికల్ ప్రాబ్లమ్. సో హెయిర్ ఫాలికల్ అనేది ఒక అండర్ ద స్కిన్, అందులోంచి హెయిర్ ఎసెన్షియలీ బయటికి వస్తుంది. ఇంకా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఒక హెయిర్ గ్రోత్ స్టేజ్ ఉంటుంది, ఫర్ మెనీ ఇయర్స్ ఆ ఫాలికల్ నుంచి హెయిర్ బయటికి వస్తుంది. తర్వాత దాని షెడ్డింగ్ అయిపోతుంది. సో అది సెపరేట్ అయిపోతుంది అనమాట. హెయిర్ విల్ సెపరేట్ ఫ్రమ్ ద ఫాలికల్. తర్వాత దట్ విల్ ఫాల్ ఆఫ్. ఈ టైంలో ఫాలికల్కి రెస్ట్ దొరుకుతుంది, బికాజ్ అందులో హెయిర్ ఏమీ ఉండదు. తర్వాత మళ్ళీ దాంట్లోంచి కొత్త హెయిర్ బయటికి వస్తుంది. సో ఇలా రిపీటెడ్గా సైకిల్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ షెడ్, మళ్ళీ కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది. సో హెయిర్ లాస్ ఇస్ యాక్చువల్లీ అ హెయిర్ ఫాలికల్ ప్రాబ్లమ్. ఈ వేరే ఫ్రిజీ హెయిర్, స్ప్లిట్ ఎండ్స్, షైన్, ఇవన్నీ హెయిర్ షాఫ్ట్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్. సో రెండు వెరీ డిఫరెంట్. అండ్ ఆల్సో సేమ్ విత్ ఆయిల్ కూడా, మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు అది లైక్ రూట్స్కి వెళ్తుంది, కుర్రలు స్ట్రాంగ్ అవుతాయి, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి చాలా ఫ్యాసినేటింగ్ యాడ్స్ వస్తుంటాయి. పీపుల్ అది చూసి కూడా చాలామంది కొనేవాళ్ళు కూడా ఉంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆయిల్ క్రియేట్? సో ఆయిల్తో బై ఆయిల్ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, అది స్టాప్ అవ్వదు, క్యూర్ అవ్వదు. ఆయిల్తో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఓవరాల్ జనరల్ స్కాల్ప్ హెల్త్, హైడ్రేషన్ అది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, ద యాక్ట్ ఆఫ్ మసాజింగ్. ఎందుకంటే ఎప్పుడైతే హెయిర్ ఆయిల్ అప్లై చేస్తారో ఫింగర్స్తో చాలా బాగా మసాజ్ చేసుకుంటారు. సో దాంతో హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ ఫ్లో స్టిమ్యులేట్ అవుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇట్ ఈస్ నాట్ ద ఆయిల్, it is the act of massaging the hair follicles that basically helps improve the blood flow into the hair follicles.
అండ్ ఆల్సో కమింగ్ టు క్యూర్ యాప్, ఇఫ్ సమ్మన్ హ్యాస్ అ ప్రాబ్లమ్, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంది, సో వాళ్ళు అప్రోచ్ అయ్యేటప్పుడు దిర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ ఏఐతో అనలైజ్ చేసి, అంటే డర్మాట్ని అప్రోచ్ అయ్యే ముందు యూ కెన్ అనలైజ్ యువర్ హెయిర్, అ కైండ్ ఆఫ్ ఆప్షన్. సో జస్ట్ టెల్ అస్, అంటే దాని గురించి కాస్త బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హెయిర్ ఫస్ట్ ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా ఇచ్చే ముందు, ప్రోడక్ట్ల గురించి మాట్లాడే ముందు, అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మినాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ అట్లాంటివి, వాటితో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అవన్నిటికంటే ముందు ఫస్ట్ థింగ్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది హెయిర్ ఎట్లాంటి టైప్ ఆఫ్ హెయిర్ లాస్, అది ఏ స్టేజ్లో ఉంది, ఇంకా మోర్ అబౌట్ ద పేషెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, జెండర్, లేకపోతే వేరే ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, అవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ హెయిర్ స్టేజ్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మేము ఫస్ట్ ఫోటోలు అప్లోడ్ చేయమంటాము. సో ఆ ఫోటోలు యూజువలీ ఫ్రంట్ ఫోటో ఉంటుంది టు సీ ద హెయిర్ లైన్, ఇక్కడ బిహైండ్ ద ఏరియా హెయిర్ లైన్ ఎట్లా ఉంది అన్నది. ఇంకోటి టాప్ ఫోటో అప్లోడ్ చేస్తాము. యూజువలీ ఇక్కడ మెన్కి క్రౌన్ బాల్డ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. లేదా ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో ఉమెన్ ఇప్పుడు హెయిర్ పార్ట్ చేసినప్పుడు, పాపిడి తీసినప్పుడు అప్పుడు చాలా వైడ్ గ్యాప్ కనిపిస్తుంది, చాలాసార్లు ఆ గ్యాప్ ఎక్స్పాండ్ అయిపోతూ కూడా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ మేము చాలా క్లోజ్గా చూస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, క్రౌన్ బాల్డ్నెస్. ఇక్కడ కొన్ని ఏరియాస్లో బాల్డ్నెస్ వస్తుంది, దీన్ని బైటెంపోరల్ బాల్డ్నెస్ అంటాము ఇక్కడ. సో ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆండ్రోజెనిక్ అలోపేషియా, మేల్ ప్యాటర్న్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. వాటి పట్టి మేము సివియారిటీ పట్టి ఇది ఏ రకమైన హెయిర్ ఫాలు అని అండర్స్టాండ్ చేసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ డిజైన్ చేస్తాము. మా డెర్మటాలజిస్ట్ ఈ ఫొటోస్ ఆధారంగా ట్రీట్మెంట్ కిట్స్ డిజైన్ చేస్తారు. ఇంకా యూజువలీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ కంటే చాలా లాంగ్ నడుస్తాయి. టిపికలీ 6 months అయితే మీరు కమిట్ చేయాలి, 5 to 6 months కన్సిస్టెంట్ యూస్ చేస్తే ఆ హెయిర్ సైకిల్, ఎందుకంటే స్కిన్ సైకిల్ కంటే హెయిర్ సైకిల్ చాలా లాంగ్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఈ హెయిర్ సైకిల్తో మీరు అబౌట్ 5 to 6 monthsలో మీరు కన్సిస్టెంట్ రిజల్ట్స్. ఓకే, అండ్ మీరు చెప్పిన ఆన్సర్లోనే మనం కాస్త వెనక్కి వెళ్తే, యూ స్పోక్ అబౌట్ జెండర్, మెన్కి కావచ్చు, ఫీమేల్కి కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో ఆ హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. అండ్ బట్ కమింగ్ టు ఫ్యాక్టర్స్, హెయిర్ ఫాల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కావచ్చు ఆర్ హెయిర్ లాస్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయా ఆర్ జెండర్కి సంబంధించి డిఫరెన్స్ ఉంటుందా? సో జెండర్కి సంబంధించి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అగైన్ వైల్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్, మనం 2 types మెయిన్లీ మాట్లాడాము. అండ్ టీలోజన్ ఎఫ్లూవియం అనేది టీలోజన్ స్టేజ్ బేసికలీ ఎక్స్టెండ్ అయ్యి ర్యాపిడ్ హెయిర్ లాస్, మీకు డిఫ్యూజ్ షెడింగ్ అనిపిస్తుంది. ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ లైక్ స్ట్రెస్, డయట్ మనం డిస్కస్ చేసాము. ఇది ఫెయిర్లీ కామన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. కానీ ఇప్పుడు ఆండ్రోజెనిక్ అలోపేషియా అనేది అది రీజన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే హార్మోన్ స్ట్రక్చర్ ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్. మెయిన్గా ఇప్పుడు మెన్లో చూస్తారు, మెన్లో హెయిర్ బాల్డ్నెస్ చాలా కామన్ ఉంటుంది కంపేర్ టు ఉమెన్. అండ్ మెన్లో కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అది ఎలా ఎందుకు అవుతుంది? సో అది ఎందుకంటే హెయిర్ ఫాలికల్ మీద ఆండ్రోజెన్ రిసెప్టర్స్ ఉంటాయి. సో ఆండ్రోజెన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, బేసికలీ డిహెచ్టీ మీరు చూసే ఉంటారు. డిహెచ్టీ ఈజ్ అ టైప్ ఆఫ్ ఆండ్రోజెన్. సో ఈ ఆండ్రోజెన్ ఎఫెక్ట్ హెయిర్ ఫాలికల్ మీద పడి హెయిర్ ఫాలికల్ ష్రింక్ అయిపోవడము, హెయిర్ ఫాలికల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫంక్షన్ చేయడం మానేస్తాయి. సో అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది హెయిర్ ఫాలికల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆండ్రోజన్తో. ఆండ్రోజన్ రిసెప్టర్స్ చాలా హైపర్ సెన్సిటివ్ ఉండడం వల్ల అవి క్లోజ్ అయిపోతాయి. హెయిర్ మీకు థిన్నింగ్ అవుతుంది, అంటే ద ఇండివిజువల్ హెయిర్ స్ట్రాండ్ ఇట్ గెట్స్ థిన్నర్ అండ్ ఇంకా సన్నగా అయిపోతూ ఉంటుంది ఓవర్ ద ఇయర్స్. సో అట్లా అవుతున్న కేసెస్లో అది బేసికలీ ఆండ్రోజెనిక్ అలోపేషియా. ఫీమేల్ రీజన్స్ వేరు, ఎందుకంటే హార్మోన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆండ్రోజెన్ ఎఫెక్ట్ ఉమెన్లో చాలా తక్కువ ఉంటుంది, బికాజ్ వాళ్ళకి హార్మోన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మెన్ కేసెస్లో ఇది ఆండ్రోజెన్ రిసెప్టర్స్ సెన్సిటివ్గా ఉంటాయి. ఆండ్రోజెన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మేల్స్లో బాల్డ్నెస్ ఎక్కువ వస్తుంది. అండ్ ఎక్కువగా మెన్, మీరు చెప్పినట్లు చాలామంది మెన్ ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు కంపారిటివ్లీ విమెన్. సో అలాంటప్పుడు వాట్ ఆర్ ద ఫోర్మోస్ట్, అంటే స్టార్టింగ్లో బిగినింగ్ స్టేజ్లోనే వాట్ ఆర్ ద స్టెప్స్ దే నీడ్ టు టేక్, అంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి కావచ్చు, హెయిర్ హెల్త్ని కాపాడుకోవడానికి. సో వాట్ ఆర్ ద ఫస్ట్ ప్రివెన్షన్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మీరు విజువల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అట్లీస్ట్ ఆండ్రోజెనిక్ అలోపేషియాలో అయితే మీరు సర్టెన్ రీజన్స్లో హెయిర్ లాస్ ఇంకా ర్యాపిడ్గా అవుతుంది కంపేర్ టు అదర్ రీజన్స్. ఒక ప్యాటర్న్లో హెయిర్ ఫాల్ అవుతుంది, అది మీకు టిపికల్గా కనిపిస్తుంది. సెకండ్, ఒకవేళ ఈ మరీ ప్రీమెచ్యూర్గా అయితే ఇఫ్ యూఆర్ 40-45 అయితే
హెరిడిటరీ రీజన్స్ వల్ల అయితే ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్. ఓకే. కానీ ఇఫ్ యూఆర్ ఇన్ 20s ఆర్ ఈవెన్ 30s ఇంకా ఈ మేల్ పాటర్న్ బాల్డ్నెస్ ఫీమేల్ పాటర్న్ బాల్డ్నెస్ వస్తే మీరు డెఫినెట్గా యాక్షన్ తీసుకుని దాన్ని స్లో చేయొచ్చు, దాన్ని చాలా వరకు డిలే కూడా చేయొచ్చు. ఓకే. నంబర్ 1 థింగ్ చేయాల్సింది ఏంటంటే సర్టన్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రైమర్లీ డిఫరెంట్ స్ట్రెంత్స్ ఆఫ్ మినాక్సిడిల్, డిఫరెంట్ స్ట్రెంత్స్ ఆఫ్ ఫినిస్ట్రైడ్, అది డాక్టర్ చూసి డిసైడ్ చేస్తుంది ఏ రకమైన టాపికల్ ప్రొడక్ట్స్ వాడితే ఇది బెటర్ అవుతుందని. షాంపూస్ ఆయిల్స్తో ఏమీ కాదు, అది యూ నీడ్ ప్రోడక్ట్స్. ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఉండాలంటే 1 హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేసి హెయిర్ గ్రోత్ని సపోర్ట్ చేసేది విచ్ ఇస్ మినాక్సిడిల్, లేదా ఆండ్రోజన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేసి అవి డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి అంటే ఫినిస్ట్రైడ్. ఇట్లాంటి ప్రోడక్ట్స్తో మీరు చాలా మంచి రిజల్ట్స్ చూడొచ్చు హెయిర్ లాస్లో. కానీ అవి యూజువలీ ఓవర్ ద కౌంటర్ దొరకవు, అండ్ అవి మీరు బై యువర్ సెల్ఫ్ యూస్ చేయడం మేము రికమెండ్ చేయము, ఎందుకంటే అది ఇన్కరెక్ట్ స్ట్రెంత్ అవ్వచ్చు, చాలా వేరే ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇది అండర్ ద డాక్టర్ సూపర్విజనే చేయాలి, బట్ ఇట్ కెన్ బి డన్ ప్యూర్లీ, ఐ మీన్ యూ కెన్ యూజ్ ఇట్ టాపికలీ ఎట్ హోమ్. ఎక్కడ ఏమీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాగా అట్లాంటివి ఏమీ చేయకుండానే మీరు చాలా మంచి రిజల్ట్స్ జస్ట్ వీటితోనే పొందొచ్చు. మీరు ఈ దీనికి ప్రోడక్ట్స్కి సంబంధించి చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. ఐ యూస్ టు బిలీవ్ కండిషనర్, షాంపూ ఈ రెండు హ్యాండ్ టు హ్యాండ్ పనిచేస్తే తప్ప హెయిర్ ఫాల్ అనేది ఆగదు. ఐ యూస్ టు బిలీవ్ యాక్చువల్లీ, అండ్ నేను అది నమ్మి యాక్చువల్లీ ఐ బాట్ ఫ్యూ ప్రోడక్ట్స్. బట్ ఇది బిగ్గెస్ట్ మిత్ మీరు బస్ చేస్తారు. బట్ మూవింగ్ ఫార్వర్డ్, స్కాల్ప్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్కి. దానికి హెయిర్ మనకు గ్రో చేయాలి అన్నా ఆర్ ప్రొటెక్ట్ చేయాలి అన్నా, సో స్కాల్ప్కి సంబంధించి కురుపులు లాంటివి వస్తుంటాయి. సో ఐ హర్డ్ దట్ అలాంటి కురుపులు వచ్చినప్పుడు అది హెయిర్ గ్రోత్ని ఆపేస్తుంది అనేది కూడా. సో ఆ స్పెసిఫిక్ రీజియన్లో ఇప్పుడు సెబోరిక్ డెమటైటిస్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా వేరే కారణం వల్ల చాలామందికి ఆయిలీ స్కాల్ప్ ఉండడం వల్ల కూడా ఈ కురుపులు లేదా ఇష్యూస్ రావడం వల్ల దానివల్ల డెఫినెట్లీ ఆ రీజన్స్లో హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇవి టాపికల్లీ అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు సెబోరిక్ డెమటైటిస్ అంటే ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది, లేదా డాండ్రఫ్తో కూడా కొంతమందికి చాలా ఎక్కువ డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా స్కాల్ప్ హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోయి ఫాలికల్స్ హెల్తీగా ఉండకపోవడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ సొల్యూషన్స్ కోసం కూడా స్పెసిఫిక్ ప్రాబ్లమ్ డిపెండింగ్ ఆన్ ద సొల్యూషన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసి మీరు డెఫినెట్గా బెనిఫిట్స్ పొందవచ్చు. సో సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే, సొల్యూషన్ ఈజ్ ఫైన్. సొల్యూషన్ తీసుకుంటున్నప్పుడు కూడా వీ నీడ్ టు ఫాలో దట్ లైఫ్ సైకిల్, ద వే వీ ఈట్, స్లీప్. సో ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. కరెక్ట్. సో ఎలా మేనేజ్, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో హౌ టు మేనేజ్ దట్? సో హెయిర్ లాస్ ఏ టైప్ అయినా హెయిర్ లాస్ అయినా అవ్వనియండి, వెదర్ టీలోజన్ ఎఫ్లూవియం అని, ఆండ్రోజన్ ఎలోపేషియా, ఏ కారణం వల్ల అయినా హెయిర్ లాస్ అవ్వచ్చు. డయట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు యూజువలీ many years back, maybe 40-50 years back, I think inta readily available, I would say fatty, fried, sugary itlanti foods anta readily available ledu. Ee time lo chaala mandiki చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఉండడం వల్ల ఇట్లాంటి కన్జంప్షన్ ఎక్కువైంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవి ఎక్కువ అవడం వల్ల దాని ఎఫెక్ట్ హెయిర్ మీద కూడా వస్తుంది. నంబర్ 1 ఏమవుతుందంటే, ఎప్పుడైతే షుగరీ ఫుడ్స్ ఎక్కువైతాయో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువైతుంది, దాంతో ఆండ్రోజన్ అనే హార్మోన్ బాడీలో ఎక్కువైతుంది. ఎప్పుడైతే ఆండ్రోజన్ అగైన్ బాడీలో ఎక్కువైతుందో అది మళ్ళీ ఆండ్రోజన్ హెయిర్ ఫాలికల్స్ని ఎఫెక్ట్ చేసి ఈ ఆండ్రోజెనిక్ అలోపేషియా కాజ్ చేస్తుంది. అది ఒక కారణం. సెకండ్ రీజన్ ఏంటంటే, ఈ హై షుగరీ ఫుడ్స్ వల్ల న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో ప్రోటీన్ అయినా, జింక్, ఐరన్ ఇవి చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ కోసము. సో అన్హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల ఈ న్యూట్రియంట్స్ బాడీలో ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వవు. ఆ కారణం వల్ల కూడా జనాలకి డయట్కి హెయిర్కి లింక్ ఉంటుంది, ఎందుకంటే ఆ బ్యాడ్ డయట్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. థర్డ్ స్ట్రెస్ అనేది, స్ట్రెస్తో కూడా ఇది ఆండ్రోజెనిక్ అలోపేషియాలోనే కాదు, టీలోజన్ ఎఫ్లూవియంలో కూడా ఇది చాలా సివియర్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్తో కూడా కోర్టిసాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యి హెయిర్ సైకిల్ చాలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల హెయిర్ షెడ్డింగ్ అయిపోతుంది. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్లోనే లైక్ మనం బెడ్డింగ్ కావచ్చు, పడుకునేటప్పుడు కావచ్చు, అలాంటి వాటిలో కూడా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లో కవర్ ఉంది. సో ఆ పిల్లో కవర్ని వాష్ చేయకపోవడం ఆర్ లాంగర్ షెల్ఫ్ లైఫ్లో దానికి యూజ్ చేయడం, దానివల్ల దానిపైన ఉన్న డర్ట్ వల్ల కూడా అది కాస్త మన హెయిర్ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది?
సో హెయిర్ లాస్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు, హెయిర్ ఫాల్ మీద. కానీ వేరే కండిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ ఉండొచ్చు, లేదా స్కిన్ మీద వీ హ్యావ్ సీన్ ద ఎఫెక్ట్. డాండ్రఫ్ అదే పిల్లో కేస్ మీద, పిల్లో కవర్ మీద ఉండి అది స్కిన్కి కాంటాక్ట్ మీద వచ్చి స్కిన్ మీద యాక్నే వచ్చి సో సమ్ స్కిన్ ఇష్యూస్ రావచ్చు. ఆ స్వెట్ దానివల్ల డాండ్రఫ్, ఇంకా మీరు అది కురుపులు అట్లాంటివన్నీ మెన్షన్ చేశారు, అవన్నీ స్కాల్ప్లో ఎక్కవచ్చు. కానీ హెయిర్ లాస్తో ఏమీ ఎఫెక్ట్ అవ్వదు విత్ ద పిల్లో కవర్స్ అండ్ హైజీన్. అండ్ కమింగ్ టు నేచర్ కావచ్చు, లైక్ లెట్స్ సే వాటర్, మనం యూజ్ చేస్తున్న వాటర్, తాగే వాటర్ ఆర్ మన షవర్ తీసుకున్నప్పుడు వాటర్ కావచ్చు. కొంతమంది హాట్ వాటర్ కూడా ఎక్కువగా హీట్ ఎక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటుంటారు. సో నేచర్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే నేచర్లో అంటే అవుటర్ ఎన్వైరన్మెంట్తో ఒకటి నంబర్ 1 రీజన్ హార్డ్ వాటర్. సో హార్డ్ వాటర్ వల్ల కూడా హెయిర్ లాస్ చాలా ఎక్కువ అవుతుంది. సో మేము కూడా జనరల్లీ రికమెండ్ చేస్తాం దట్ వాటర్ సాఫ్ట్నర్స్ యూస్ చేయండి. టీడీఎస్ మీటర్స్ ఉంటాయి, లేదా మీరు ఎవరితో అయినా కూడా చెక్ చేయించుకోవచ్చు హార్డ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. ఎందుకంటే లార్జ్లీ ఈ మధ్య వాటర్ రివర్స్ నుంచి అక్కడి నుంచి కాకుండా బోర్వెల్ నుంచే వస్తుంది. సో డీపర్ వాటర్ తీస్తుంటే అది ఇంకా హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ హార్డ్నెస్ వల్ల హెయిర్ ఫాలికల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, హెయిర్ లాస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో యూజ్ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. వాటర్ టెంపరేచర్ ఈజ్ జనరలీ డ్రైనెస్, హెయిర్ బ్రిటిల్ అవ్వడము, లేక ఈవెన్ స్కిన్ మీద కూడా చాలా డ్రైనెస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా హాట్ షవర్స్ తీసుకోవడం. జనరలీ డర్మటాలజిస్ట్ ఇప్పుడు హాట్ షవర్స్ రికమెండ్ చేయరు, లూక్ వామ్ వాటరే బెస్ట్ బోత్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. ఓకే. అండ్ చాలామంది ర్యాండమ్గా చెప్పే ఆన్సర్ ఇది బేసికలీ. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో వెళ్తున్నారు, 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారంటే హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అని అడిగినప్పుడు ద మోస్ట్ కామన్ ఆన్సర్ చాలామంది ఏం చెప్తారంటే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది అందుకే పెట్టుకోవట్లేదు అని చెప్పి అంటారు. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అది నిజం కాదండి. అది యాక్చువల్లీ అన్లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్తో హైజీనిక్గా లేకపోవడం వల్ల, స్వెట్ వల్ల, సరిగ్గా క్లీన్ లేకపోవడం వల్ల, లేదా చాలా టైట్ హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి కేసెస్లో దెర్ విల్ బీ సమ్ ఎఫెక్ట్. ఎందుకంటే డాండ్రఫ్ లేదా సమ్టైమ్స్ ట్రాక్షన్, ఆ ఫ్రిక్షన్ వల్ల కూడా హెయిర్ కొంచెం ఫాల్ అవ్వడం అట్లాంటివి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. కానీ మీరు నార్మల్ కేస్ కన్సిడర్ చేస్తే, అంటే ప్రాపర్లీ ఫిట్టింగ్ హెల్మెట్, ప్రాపర్లీ యూజ్ చేసి క్లీన్లీ మెయింటైన్డ్ హెల్మెట్ యూజ్ చేస్తే దానివల్ల హెయిర్ ఫాల్ మీద ఏ ఎఫెక్టు అవ్వదు. అది ఇట్ ఈస్ అ మిత్. ఎందుకంటే యూజువలీ జనాలు ఇది చూస్తారు, హెల్మెట్ లేకపోతే అప్పుడప్పుడు హెడ్ బాత్ తీసుకుంటే కూడా నాది హెయిర్ ఎక్కువ పడిపోతుంది ఎక్సెట్రా. అది ప్రాబ్లం ఏంటంటే ఇలా బయటికి వచ్చిన హెయిర్ చాలాసార్లు ఆల్రెడీ షెడ్ అయిపోయి ఉంటుంది. అది ఫాలికల్ నుంచి డిటాచ్ అయిపోయి ఉంటుంది. అట్ ఎనీ స్టేజ్ మీరు హెయిర్లో చూస్తే అట్లీస్ట్ ఒక 12 to 15% ఆఫ్ యువర్ హెయిర్ స్టాండ్స్ ఆల్రెడీ టీలోజన్ స్టేజ్లో ఉంటాయి. అంటే అవి ఆల్రెడీ డిటాచ్ అయిపోయి ఉంటాయి హెయిర్ ఫాలికల్ నుంచి. సో అది మీరు టిపికలీ దిల్ ఈజీలీ కమ్ అవుట్. సో కానీ అది ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ వల్ల, లేదా షవర్లోనో లేదా హెల్మెట్ వల్ల మీరు హెయిర్ బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అది ఆ ఇన్సిడెంట్ వల్ల కాదు, అది ఆల్రెడీ డిటాచ్ అయిపోయిన హెయిర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. అంటే ఇది ఎలా అనిపిస్తుంది అంటే జస్ట్ లైక్ స్టార్స్, మనకి ఇప్పుడు కనిపించే స్టార్స్ సమ్ బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ ముందు ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు చూసేది అది కరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టార్ చూస్తున్నది ఇప్పుడు అలా లేదు, అది ఎన్నో లైట్ ఇయర్స్ కింద అది ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మీకు అలా కనిపిస్తుంది. సో అది వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అండ్ పర్సనల్గా నాకున్న క్వశ్చన్ ఇది, సరే ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అని చాలామంది ప్రోడక్ట్స్ కోసం కావచ్చు, లేదా హెయిర్ హెల్త్ కోసం కావచ్చు, డైట్ ఫాలో అవ్వాలని అనుకుంటారు. బట్ చాలా కాస్ట్లీ అయిపోతుందని ఫీల్ అవుతుంటారు. ఈవెన్ దో ఏదైనా కొనాలి అనుకున్నా కూడా ఇట్ కాస్ట్ టూ మచ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్కి సంబంధించి ఒక సన్ స్క్రీన్ కొనాలనుకున్నా అట్లీస్ట్ ఆన్ యావరేజ్ ఎంత కావాలో 250 రూపీస్ అవుతుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు మరి? ఇప్పుడు మీరు స్కిన్ అండ్ హెయిర్ ఇట్ ఈస్ అ ఆర్గన్ ఆన్ యువర్ బాడీ. సో దాన్ని కేర్ తీసుకోవడము, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక జీన్స్ కొనడానికి వెళ్తారు, అదే 2,000 రూపాయలు ఉంటుంది. సో అది కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ఆలోచించండి, మరి మీ స్కిన్ హెయిర్ కోసం 250 రూపీస్, వెదర్ ఇట్ ఇస్ అ సన్ స్క్రీన్, లేకపోతే మీరు ఒకవేళ హెయిర్ రిలేటెడ్ ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, లేకపోతే క్లెన్సింగ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అట్లాంటివి ఏమన్నా, అవి మీకే బెనిఫిట్ అవుతాయి. సో మీరు ఇన్స్టెడ్ బయట తినడము, లేదా ఈ స్విగ్గీలు జొమాటోల్లో ఆర్డర్ చేయడము, లేదా ఈ ఎక్సెసివ్గా వేరే చోట ఖర్చు చేసే బదులు మీ హెల్త్ మీద ఫోకస్ చేసి అక్కడ క్లీన్ ఈటింగ్ చేసి, క్లీన్
రొటీన్ ఫాలో అవ్వడం బెటర్. అండ్ కాస్త వెనక్కి వెళ్తే హెయిర్ ఫాల్ స్టార్టింగ్ స్టేజ్లో సో అంటే ఎలా స్టార్ట్ అవుతుంది లైక్ మన హెయిర్ షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సన్నబడడం స్టార్ట్ అవుతుందా? సో వాట్ ఈస్ దిస్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఇప్పుడు ఆండ్రోజెనిక్ అలోపేషియా ఒక కామన్ కేసు మేము మాట్లాడతాను దాని గురించి, మేల్ ప్యాటర్న్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ప్రోగ్రెసివ్ కండిషన్ ఓవర్ మెనీ ఇయర్స్, మెల్లిమెల్లిగా హెయిర్ ఫాలికల్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది, దాని సైజ్ చిన్నగా అయిపోతూ ఉంటుంది, దాని ఎక్కువ హెయిర్ ఫాలికల్స్ యూజువలీ ఇంకా ఇన్ అ సెన్స్ డెడ్ అయిపోతాయి. సో ఆ హెయిర్ ఫాలికల్స్ ఎప్పుడైతే ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుందో మీరు ఆ ఏరియాస్లో హెయిర్ లాస్ చూస్తూ ఉంటారు. సో ఆండ్రోజెనిక్ అలోపేషియా ఈజ్ అ ప్రోగ్రెసివ్ కండిషన్, అది ఓవర్ ద ఇయర్స్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఓకే. కానీ అగైన్ ఈ డయట్ ఇష్యూస్ వల్ల, స్ట్రెస్ వల్ల, వాటి వల్ల 40స్లో రావాల్సింది అప్పుడప్పుడు 20, 25, 30స్లో కూడా హెయిర్ లాస్ అవుతుంది. సో ఇది వెరీ లాంగ్ రన్నింగ్ కండిషన్ అనమాట. అండ్ దీన్ని మీరు కంప్లీట్లీ స్టాప్ చేయలేరు, కానీ ఇది ప్రొలాంగ్ చేయొచ్చు, డిలే చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద హెయిర్ అండ్ రీగ్రోయింగ్ ద హెయిర్. ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ని రీయాక్టివేట్ చేయొచ్చు, దాని లైఫ్ని ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు. కానీ ఒకవేళ మరీ స్టేజ్, ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు మేము యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ 5, 6, 7 ఆ స్టేజ్లో వెళ్తే ఇంకా ఆ హెయిర్ ఫాలికల్ ఇస్ కంప్లీట్లీ డిఫంక్ట్. ఓకే. ఇంకా ఆ స్టేజ్లో అయితే కంప్లీట్లీ ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేదా వేరే ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫాలికల్స్ ఆర్ కంప్లీట్లీ డెడ్. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడారు. విల్ ఇట్ వర్క్? అంటే చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారు. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత నిజంగా ఆ హెయిర్ గ్రో అవుతుందా, ఆర్ అగైన్ వాళ్ళు ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలా? సో అది బేసికలీ మెయింటెనెన్స్ దాని మీద ఉంటుంది. సో ఆ హెయిర్ ఫాలికల్లో ఏం చేస్తారంటే వేరే చోట నుంచి హెయిర్ తీసి అక్కడ గ్రాఫ్టింగ్ చేసి pretty much గ్రాఫ్టింగ్ చేసి అక్కడ ఫిట్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హెయిర్, ఆ పర్టికులర్ హెయిర్ స్టాండ్స్ని. ఓకే. సో అది డెఫినెట్గా పనిచేస్తుంది, చాలామంది కూడా చేయించుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఒకటే పాయింట్ ఏంటంటే చాలా కేసెస్లో అది అవసరం ఉండకపోవచ్చు, అది చాలా లేట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరము. ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే దే కెన్ గెట్ గ్రేట్ రిజల్ట్స్. సో రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఇంకా హెయిర్ ఫాలికల్స్లో లైఫ్ ఉంది కొంతవరకు, దాన్ని రీయాక్టివేట్ చేసి దాంట్లో బ్లడ్ ఫ్లో పెంచి దాంట్లో ఆండ్రోజన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేసి మీరు మళ్ళీ హెయిర్ ఫాలికల్స్ని యాక్టివేట్ చేయొచ్చు. సెకండ్, ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయాక మోస్ట్ కేసెస్లో మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు, కానీ అది స్పెసిఫిక్ కేసులో ఆ డాక్టర్స్ చేసిన ప్రొసీజర్ బట్టి, డాక్టర్ రికమెండేషన్ బట్టి అది ఆల్మోస్ట్ లైక్ అ సర్జరీ. సో అది వెరీ స్పెసిఫిక్ టు ద అడ్వైస్ ఆఫ్ ద డాక్టరే తీసుకోవాలి. అండ్ ఆల్సో మీరు ఏజ్ ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి చాలామంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా లైక్ 21, 22 వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తుంటారు. సో వాట్ ఈస్ దట్ ఏజ్? అంటే ఎంతవరకు వస్తే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? మీరు యాక్చువల్లీ ఆల్మోస్ట్ 40కి ముందు అయితే అసలు ఆలోచించకూడదండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి, ఎందుకంటే మీరు కొంచెం టైం తీసుకుంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా మీరు కొంచెం వైల్ దర్ ఇస్ అ ప్రిపరేషన్ స్టేజ్ మీకు ఇమీడియట్ బెనిఫిట్ వస్తుంది, కానీ ద ప్రాసెస్ ఇస్ వెరీ ఇన్వేసివ్. దాని బదులు టాపికల్ సొల్యూషన్స్, డయట్లో మీరు పర్టికులర్లీ అన్హెల్దీ డయట్ అవాయిడ్ చేసి, ప్లస్ సర్టన్ ఈ మధ్య టాపికల్ అండ్ ఓరల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి, దీనివల్ల అయితే హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. వీటితో మీరు చాలా వరకు హెయిర్ లాస్ ప్రాబ్లం సిగ్నిఫికెంట్గా డిలే చేయొచ్చు. అండ్ సోషల్ మీడియా ఎక్కువగా క్రేజ్, సోషల్ మీడియా గ్రో అయినప్పటి నుంచి ఎవ్రీబడి ఈజ్ అ డాక్టర్ నౌ, ఎవ్రీబడి ఈజ్ అ ఎక్స్పర్ట్ నౌ. సో చాలా చిట్కాలు చెప్తుంటారు, హోమ్ మేడ్ రెమెడీస్ చెప్తుంటారు, లైక్ ఎగ్ మాస్క్ కావచ్చు ఆర్ అప్లై దిస్ దాట్, అండ్ ఆయిల్ వేడి చేసి అందులో సమ్ ఫ్లవర్ వేయండి, మెంతులు వేయండి, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలా అవి వర్క్ చేస్తాయా? అంటే టు సమ్ ఎక్స్టెంట్ అన్న వర్క్ చేస్తాయా? అసలు ఇవి వర్క్ చేస్తాయా? నో, అది చాలా పెద్ద మిత్ అండి. అది మెయిన్లీ సర్టన్ యాక్షన్స్ లైక్ ద యాక్ట్ ఆఫ్ మసాజింగ్ ద స్కాల్ప్, దాంతో బ్లడ్ ఫ్లో హెయిర్ ఫాలికల్లో ఇంప్రూవ్ అయ్యి ఇట్ విల్ హెల్ప్. కానీ ఏ రకమైన ఆయిల్, మీరు ఆదివాసీ ఆయిల్ తీసుకోండి, మేథీ ఆయిల్ తీసుకోండి, ఏ రకమైన ఆయిల్తో మీకు హెయిర్ లాస్ ప్రాబ్లం మీద ఎఫెక్ట్ అవ్వదు. అది హెయిర్ ఫాలికల్ని యాక్టివేట్ చేయదు. ఇట్స్ ఓన్లీ ద యాక్ట్ ఆఫ్ మసాజింగ్ దట్ ఈస్ హెల్పింగ్. కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ వల్ల, దేనివల్ల మీకు ఏ రకమైన బెనిఫిట్ రాదు హెయిర్ లాస్తో. అండ్ యాజ్ యూ మెన్షన్ ఆదివాసీ ఆయిల్ అని చెప్పి, ఇట్ వాస్ లైక్ మ్యాసివ్ ఒక కైండ్ ఆఫ్ చెప్పాలంటే, అంటే
జనాల మైండ్లో ఆ స్టిగ్మా అనేది ఉండిపోయిందా, అంటే ఇది వాడితే హెయిర్ వస్తుంది అనేది? అది ఐ థింక్ జనాల సైకాలజీ మీద ప్లే అవుతాయి. ఎందుకంటే ఇది ఇట్లాంటి ట్రెండ్స్ మేము చూస్తూ ఉంటాము. ఒకటి వస్తుంది, చాలా పాపులర్ అవుతుంది, మళ్ళీ 1 year తర్వాత అది ఎవరు మాట్లాడరు. మళ్ళీ రెండోది ఏదో వస్తుంది, అది చాలా పాపులర్ అవుతుంది, మళ్ళీ 1 year తర్వాత అది అయిపోతుంది. ఇలాంటి ట్రెండ్స్ మీద మీరు ఫాలో అవ్వద్దు. మీరు ఇట్లాంటి ట్రెండ్స్కి టెంప్ట్ అయ్యి ట్రై చేయొద్దు. ప్రాపర్ ఒక డిసిప్లిన్ రొటీన్, డాక్టర్ గివెన్ హెయిర్ లాస్ రొటీన్స్, మెయిన్లీ ఫినెస్ట్రైడ్ మినాక్సిడిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, మీకు అది గట్ హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, కొన్నిసార్లు బవల్ మూమెంట్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల, గట్లో ఇష్యూస్ ఉండడం వల్ల, లేకపోతే సర్టన్ ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, ఐరన్ జింక్ డెఫిషియన్సీస్, ఇవి ఫిక్స్ చేయండి. ఆ ఆయిల్ గీయల్ బదులు హెల్తీగా తినండి. ఆ వాటితో చాలా వరకు మీది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మూడోది ఏంటంటే, ఈ ఇన్ సమ్ కేసెస్ ఒకవేళ మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకుని డాక్టర్తో ప్రొవైడ్ చేసిన గైడెన్స్, షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, లేక ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, వీటితో కూడా మీకు ఆటోమేటిక్గా ఆండ్రోజన్ ప్రొడక్షన్, ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో తగ్గడంతో మీకు ఆటోమేటిక్గా బెనిఫిట్ వస్తుంది. ఓకే. అండ్ ఆల్సో హౌ డస్ ఇట్ ఫీల్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్కడో చెట్టు కింద కూర్చొని సమ్ ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది మీరు అప్లై చేస్తే మీకు హెయిర్ గ్రో అవుతుందని చెప్పి యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరు చూసినప్పుడు, అండ్ అంత స్టడీ చేసి ఇలాంటి వాటికి జనాలు అలాంటి వాటికి పడినప్పుడు హౌ డస్ ఇట్ ఫీల్? అండ్ మీరు మీ సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వుడ్ లైక్ టు టెల్? అది ఐ వుడ్ సే కి ఈ క్విక్ ఫిక్సెస్ అనేవి ఎప్పుడు పనిచేయవని. ఎందుకంటే ఇది ఇమీడియట్గా క్విక్ రిజల్ట్ ఎప్పుడు రాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది ఓవర్ ద టైమ్ ఇట్ హ్యాస్ బిల్ట్ అప్. కొన్నిసార్లు మీరు ఇమీడియట్గా హెయిర్ లాస్ చూడొచ్చు, ఓవర్ ద టైమ్ కూడా హెయిర్ లాస్ చూడొచ్చు. ఇట్ విల్ టేక్ టైమ్ టు సాల్వ్ ద హెయిర్ లాస్. సో మెనీ టైమ్స్ పీపుల్కి ఐ వుడ్ సే ఒక రొటీన్, మేము మా సిస్టంలో దీన్ని అడ్హెరెన్స్ అంటాము. అడ్హెరెన్స్ అంటే ఒక స్పెసిఫిక్ రొటీన్ని కొన్ని నెలల వరకు ప్రాపర్గా ఫాలో అవ్వడము. దానికోసం మీరు కూడా కొంచెం విల్ పవర్ యూస్ చేసి మీరు మోటివేషన్ అయ్యి ఉండి అది యూస్ చేయాలి. దాంతో రిజల్ట్స్ డెఫినెట్గా వస్తాయి. చాలాసార్లు జనాలు అంత మోటివేటెడ్గా ఉండరు. సో మీరు జనరల్గా జిమ్ వెళ్ళడము ఏదైనా చూడండి, అది కొంతవరకు ఆ పేషెంట్ వైపు నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. సో అది పెట్టే బదులు ఏదో వేరేది క్విక్గా కొంచెము డబ్బులు పడేసి ఏదో ఒకటి తీసుకోవచ్చు అన్నట్టు సొల్యూషన్ ఉంటుంది వాళ్ళకి. కానీ అది మీరు పెట్టిన ఎఫర్ట్ పట్టే మీకు రిజల్ట్ వస్తుంది. అది క్విక్గా ఏమీ మ్యాజికల్ ప్రోడక్ట్స్, మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు అక్కడ. అండ్ ఆల్సో హ్యాస్ ఎనీవన్ కమ్ టు యూ ఇట్లా ఒక సో హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత సమ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పి అలా వచ్చిన వాళ్ళు, ఈజ్ దేర్ ఎనీ సచ్ ఇన్సిడెంట్ లైక్ అరే అందుకే బాబు చెప్తాను ఇవన్నీ వాడద్దు అని చెప్పి, అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉంది? మాకు యాప్లో యాక్చువల్లీ చాలా మంది వస్తారు. ఈ యూజువలీ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటేమో లార్జ్లీ షాంపూస్ అండ్ ఆయిల్స్ టైప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ట్రై చేసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ట్రై చేసి వస్తారు. వాళ్ళకి ఏమీ రిజల్ట్స్ కూడా ఉండవు. అండ్ ఇంకోటేమో ఈ యాపిల్ సైడర్ వినెగర్ షాంపూ లేదా ఆనియన్ షాంపూ, వీటితో రోజ్మెరీ వాటితో బెనిఫిట్స్ ఇవి ఎఫెక్ట్ అవ్వదు. ఆయిల్ హ్యాస్ అ డిఫరెంట్ బెనిఫిట్, అంటే స్కాల్ప్ హెల్త్, స్కాల్ప్ హైడ్రేషను, ఈ మసాజింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్ సో ఫర్ ద ఫాలికల్, వాటితో బెనిఫిట్ అవుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ అ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ లాస్. సో ఇది ఒక కేటగిరీ, వీటికి ఏమీ బెనిఫిట్స్ ఉండవు. రెండో కేటగిరీ ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే, జనాలు ఆల్రెడీ వేరే టైప్స్ ఆఫ్ మినాక్సిడిల్ అనే ఒక చాలా పాపులర్ ఫార్ములేషన్, ఇంగ్రీడియంట్ ఉంది. చాలామంది డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మినాక్సిడిల్ వాడి వస్తారు. వాళ్ళకి మినాక్సిడిల్తో బేసికలీ ఎఫెక్ట్స్ ఉండవు. దాంట్లో కూడా చాలా డీపర్ సైన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ మినాక్సిడిల్స్ ఆర్ నాట్ సేమ్. కొన్ని చోట్ల దాంట్లో పెనిట్రేషన్ ఎన్హాన్సర్స్ యాడ్ చేస్తాం హెయిర్ ఫాలికల్లో పెనిట్రేట్ ఇంకా డీపర్ అవ్వడానికి. సెకండ్ ఏమో ఈ మినాక్సిడిల్తో పాటు కొన్నిసార్లు మినాక్సిడిల్ మే నాట్ బి రైట్, మీకు ఫినిస్ట్రైడ్ లేదా వేరే టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా అది డాక్టర్ చూసి డిసైడ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సివియరిటీ ఆఫ్ హెయిర్ ఫాల్ బట్టి. మీరు వాడే స్ట్రెంగ్త్ ఇన్కరెక్ట్ అవ్వచ్చు, దానివల్ల కూడా జనాలకి రిజల్ట్ రాదు. మూడోది ఒక హోలిస్టిక్ రొటీన్ ఫాలో అవ్వాలి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ అప్లయింగ్ మినాక్సిడిల్, మీరు చేంజెస్ ఇన్ డయట్స్, కొన్నిసార్లు కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ సప్లిమెంట్స్, కెరటిన్, హెయిర్ ఇస్ కెరటిన్, లార్జ్లీ ఒక ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అది. సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు, జింక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కూడా
ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీకు మినాక్సిడిల్ యూస్ చేస్తే అది పని. లైక్ యూ మెన్షన్ ప్రోటీన్స్, ఐ హర్డ్ దట్ మన బాడీలో ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ అంటే మిగిలినవి మాత్రమే మన హెయిర్కి వెళ్తాయి. కరెక్ట్ సో ఫస్ట్ మనం బాడీ ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో మన మెయిన్ ఆర్గన్స్కి వెళ్ళిన తర్వాత ఏవైతే ప్రోటీన్స్ అండ్ న్యూట్రియన్స్ మిగిలినాయో అవి హెయిర్కి వెళ్తాయి అని చెప్పి ఐ హర్డ్. కరెక్ట్. సో ఇన్ దాట్ కేస్ ఏ రకంగా మనం మన ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే అది ఈక్వల్గా మన హెయిర్కి కూడా వెళ్ళే ఛాన్సెస్? సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ బాడీ ఓకే ఈజ్ జనరల్ రికమెండేషన్. ఇప్పుడు 60 kg వెయిట్ అయితే మినిమం 60 గ్రామ్ ప్రోటీన్ అయితే ఉండాలి. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా అవుతుంది. సెకండ్, ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ఇన్ కేస్ ప్రోటీన్ తక్కువ అయినప్పుడు బాడీలో వేరే సెల్యులర్ రిపేర్ అవ్వనియండి, లేకపోతే వేరే ఇంటర్నల్ ఆర్గన్స్కి వేరే ఫంక్షన్స్కి కావాల్సినప్పుడు దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో లాట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ గెట్ యూస్డ్ ఫర్ దాట్. ఓకే. లాస్ట్ వచ్చేది హెయిర్. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ మీకు హెయిర్లోనే కనిపిస్తుంది. సో ఆ రకంగా ఇది మీరు ఒక ఇండికేషన్ లాగా కూడా చూడొచ్చు దట్ బాడీలో సర్టన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, అది ఇప్పుడే కరెక్ట్ చేస్తే బెటర్ బిఫోర్ అది వేరే ఆర్గన్స్ అయినా వేరే సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ అయ్యిపోతుంది. ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వచ్చేసరికి చాలా మంది బనానా అండ్ ఎగ్స్ తింటే దట్ విల్ హెల్ప్ యువర్ హెయిర్ టు గ్రో, హెయిర్ హెల్త్కి మంచిది అని చెప్పి కూడా అంటారు. ఇస్ దట్ అ మిత్ ఆర్ యాక్చువల్లీ ఇట్ వర్క్స్? సో ఎగ్స్ ప్రోటీన్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో ప్రోటీన్లో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ ఇంపార్టెంట్. లైక్ వి సెడ్ 1 గ్రామ్ పర్ కేజీ అయితే కావాలి. బనానా, పొటాషియం అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మినరల్ డెఫిషియన్సీ. వల్ల పొటాషియం ఆర్ సర్టన్ మినరల్స్ డెఫిషియెంట్ ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది. జింక్ అయితే మీరు లైక్ పంప్కిన్ సీడ్స్ ఇట్లాంటివి హెల్తీ ఎఫెక్ట్ అవుతాయి. ఐరన్ కోసం మీరు లైక్ పాలక్, మేథీ, బీట్రూట్ ఇట్లాంటివన్నీ హెల్ప్ అవుతాయి. ఇవన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ ఏది అవాయిడ్ చేయాలన్నది. సో మీరు షుగర్స్, మైదా ఇట్లాంటివన్నీ డెఫినెట్గా అవాయిడ్ చేసి దాని బదులు హోల్ వీట్ లేకపోతే మిల్లెట్స్ బేస్డ్ డయట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ హై షుగరీ ఫుడ్స్తో ఏమవుతుందంటే మళ్ళీ ఆండ్రోజన్ సిస్టంలో ఎక్కువ అయ్యి అవి ఇమీడియట్గా ప్రతి మచ్ హెయిర్ ఫాలికల్స్ని ష్రింక్ చేయడము, హెయిర్ ఫాలికల్ ఫంక్షన్ని ఇంపైర్ చేయడము చేస్తాయి. సో ఇవి న్యూట్రిషన్స్ని సప్లిమెంట్ చేస్తూనే మీరు ఈ అన్హెల్దీ, హై షుగర్, హై ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. సో లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో అన్లర్నింగ్ కూడా, అది మంచి విషయాలు చేయడము, చెడు విషయాలు ఆపడము రెండు ఒకటేసారి చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది ఆర్ హెయిర్ లాస్ అవుతుంది అంటే మనం ఇంట్లోనే ఉండి ఆర్ ఏదైనా బేసిక్ టెస్ట్ ద్వారా మనం అది కనుక్కునే ఛాన్స్ ఉంటుందా? 2 types ఉంటాయి. లైక్ వి సెడ్ లార్జ్లీ 2 types ఆఫ్ హెయిర్ ఫాల్. ఒకటి హెయిర్ ఫాల్ ప్యాటర్న్ చూడొచ్చు, మీరు మిర్రర్లోనే చూసుకోవచ్చు. ఇక్కడ బైటెంపోరల్ బాల్డ్నెస్, మేల్ పాటర్న్ బాల్డ్నెస్లో, లేకపోతే క్రౌన్ బాల్డ్నెస్, లేదా హెయిర్ మీరు ఒకసారి ప్రాపర్గా పార్ట్ చేసి ఆ హెయిర్ విడ్త్ మీ పాపిడి దగ్గర మీరు వైడ్ గ్యాప్ చూసి, సో అది ఒక రకమైన అనాలిసిస్ చూడొచ్చు. ఆండ్రోజన్ అలోపేషియాకి ఒక ఇండికేటర్, అది ఓవర్ ద టైం బిల్డ్ అవుతుంది. ఓకే. ఇంకోటి సడన్ డిఫ్యూజ్ షెడింగ్ ఒక టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. అక్కడ మీరు ఎట్లా అనలైజ్ చేయొచ్చు అంటే టిపికలీ ఒక హెయిర్ పుల్ టెస్ట్ అంటారు అది. సో ఒక 40-50 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ని పట్టుకుని ఇఫ్ యూ పుల్ ఇట్, మీరు మోర్ దెన్ 4-5 హెయిర్స్ బయటికి వచ్చాయి అంటే అది బేసికలీ టీలోజిన్ ఎఫ్లూవియం స్టేజ్లో ఉన్నట్టు, టీలోజిన్ ఎఫ్లూవియం టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఉన్నట్టు. ఇనిషియల్ స్టేజ్ అది. సో ఇనీషియల్ అంటే టీలోజన్లో ఇనీషియల్ అంటూ ఉండదు. అది ఎసెన్షియలీ ఇట్స్ అ ర్యాపిడ్ హెయిర్ లాస్ ఇన్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. అది కూడా మీరు ఆ స్టార్స్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అది ఆల్రెడీ ప్రీవియస్ ఒక ఈవెంట్ అయింది, హై స్ట్రెస్ లేకపోతే ఏదో ఒక ఈవెంట్ వల్ల దాని హెయిర్ స్ట్రాండ్స్ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. బట్ యూ కెన్ టేక్ యాక్షన్ నౌ. దానికి మీరు రీబిల్డ్ చేస్తే ఓవర్ ద నెక్స్ట్ 6 months ఇట్ కెన్ బి కంప్లీట్లీ రీబిల్డ్ అండ్ హెయిర్ కెన్ బి రీగ్రోన్. ఓకే. అండ్ కమింగ్ టు క్యూర్ యాప్, సో ఇఫ్ ఐఎమ్ సమ్వన్ హూ వాంట్స్ టు, ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, బట్ అగైన్ సో క్యూర్ యాప్ యూస్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ కన్సర్న్ అబౌట్ మై హెయిర్, సో వాట్ ఆర్ ద థింగ్స్ ఐ కెన్ యూజ్ అంటే క్యూర్ యాప్ నుంచి నేను ఎలాంటి హెల్త్ పొందగలను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్యూర్ యాప్లో స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము. స్పెసిఫిక్లీ ఫర్ హెయిర్, నెంబర్ 1 థింగ్ మీ హెయిర్ లాస్ టైప్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. అది ఏ టైపు, ఏ కారణం వల్ల అయింది, ఏ స్టేజ్లో ఉంది, మీరు వేరే మీ హిస్టరీ ఏంటి, వేరే ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా, అవన్నీ అనలైజ్ చేసి ఒక ట్రీట్మెంట్ కిట్ తయారు చేస్తాము. అది డర్మటాలజిస్ట్లో తయారు చేసిన ట్రీట్మెంట్ కిట్. దాంతోపాటే ఈ ఎంటైర్ 6-8 month
మంత్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్లో ఎవ్రీ మంత్ మా డాక్టర్స్ మీ హెయిర్ ఫొటోస్ అడిగి ప్రోగ్రెస్ చెక్ చేస్తారు. అంటే 1 మంత్ ఫస్ట్ మంత్ ఎట్లా ఉంది కంపేర్డ్ టు బిగినింగ్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఆ ఇంప్రూవ్మెంట్ చూసి ఇంప్రూవ్మెంట్తో కూడా మీకు గైడెన్స్ ఇస్తాము. దాంతోపాటే సర్టన్ ఇంటర్నల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటాయి అవన్నీ కూడా మేము హెల్ప్ చేస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ నీడెడ్ ఈవెన్ బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేయమంటాము. సర్టన్ డయట్ గైడెన్స్ కూడా ఇస్తాము, లేదా సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేస్తాము టు ప్రొవైడ్ న్యూట్రిషన్ టు సాల్వ్ ఫర్ ద హెయిర్ లాస్. సో ఇట్ ఈస్ ఐ వుడ్ సే హెయిర్ లాస్ని మీరు ఒక ప్రోడక్ట్స్ కొని సాల్వ్ చేయాలి అన్న ప్రాబ్లం లాగా ఆలోచించదు. అది ఒక ప్రోగ్రామ్ అనమాట. అది ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్. దాంతో మీరు డెఫినెట్గా రిజల్ట్స్. అండ్ మీరు చెప్పినట్లు ఈవెన్ దెర్ ఇస్ అ AI తో అనలైజ్ కూడా చేయొచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద యాప్ జర్నీ ఈజ్ ద ఫోటో అనాలిసిస్. సో ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేసి జనాలు హెయిర్ ఫొటోస్ తీసుకుంటారో మెయిన్ 2 ఫొటోస్ అడుగుతాము. ఫ్రంట్ ఫోటో విత్ హెయిర్ పుల్డ్ బ్యాక్ అంటే హెయిర్ లైన్ కనిపిస్తుంది. వేరేది టాప్ ఫోటో అంటే ఇక్కడ పార్టింగ్ లైన్ తీసి ఇదర్ క్రౌన్ బాల్డ్నెస్ ఆర్ ద పార్టింగ్ లైన్. సో మా AI విల్ బీ ఏబుల్ టు అనలైజ్ ద టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అండ్ ఆల్సో ఆ ఫోటోతోనే గ్రేడ్ ఆఫ్ హెయిర్ లాస్ కూడా తెలుస్తుంది. సో మీరు హెయిర్ ఏఐలో అది ఎంత సివియర్ హెయిర్ ఫాల్ ఉంది, ఇక్కడ టెంపుల్ బాల్డ్నెస్ ఇన్ కేస్ ఎంతవరకు వెనక్కి వెళ్తుంది, ఇది అనేది మా ఏఐ ఆటోమేటిక్లీ డిటెక్ట్ చేసి మీకు ఇమీడియట్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇదే రిపోర్ట్ మా డాక్టర్స్ కూడా అనలైజ్ చేసి ట్రీట్మెంట్ ప్రోగ్రాంలో ట్రీట్మెంట్ కూడా క్యూరేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గునా గారు. వి రియలీ గాట్ అ గ్రేట్ ఇన్సైట్స్ అండ్ చాలా మిత్స్ కూడా మీరు బ్రేక్ చేశారు. ఫుడ్ హ్యాబిట్స్కి కావచ్చు, ఆర్ హెల్మెట్కి సంబంధించి అండ్ ప్రోడక్ట్స్ వి యూజ్ దానివల్ల హెయిర్ ఫాల్కి దానికి అంటే అది రిపేర్ చేయలేదు, జస్ట్ మన టెక్స్చర్కి కావచ్చు, షైనింగ్కి కావచ్చు యూజ్ అవుతుందని. సో చాలా మిత్స్ని కూడా మీరు బస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఈ పాడ్కాస్ట్ మీరు ఎండ్ వరకు చూసుంటే ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు హెయిర్కి సంబంధించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ని మేము చదివి దానికి సంబంధించి ఎలాంటి సొల్యూషన్, ఒకవేళ దానికి సంబంధించి సొల్యూషన్ ఉంటే కూడా విల్ టాక్ టు ఎక్స్పర్ట్స్ అండ్ మీ ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్సో మీకు హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా క్యూర్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మీ హెయిర్కి సంబంధించి మీరు ఏఐతో కూడా అనలైజ్ చేసుకొని మీ ప్రాబ్లమ్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.